ఒక ప్రాంతంలో, ఇది ఉపమానం కాదు, ఇది నిజం. చాలామంది ఉపమానం కాదు, అది నిజమే. ఒక ప్రాంతంలో ధనవంతుడు అనేవాడు ఉండేవాడు. అతడు ఊదా రంగు బట్టలను, సన్నపు నార వస్త్రాలు ధరించుకొని ప్రతిదినం బహుగా సుఖపడుచుండేవాడు. ధనవంతుడు. డబ్బున్నోళ్ళు మంచి మంచి వస్త్రాలు వేసుకుంటారు. ఊదా రంగు వస్త్రాలు అంటే రాజులు వేసుకునే వస్త్రాలు. ధనవంతుడు కనుక మంచి మంచి వస్త్రాలు కొనుక్కుంటున్నాడు, వేసుకుంటున్నాడు. అతని వాకిట దరిద్రుడు లాజరు అనేవాడు పడి ఉండేవాడంట. నాకు అనిపించింది, ధనవంతుని ఇంటి ముందట అందరు మంచోళ్ళే ఉండాలి కదా, దరిద్రుడు ఎందుకు ఉన్నాడు అనిపించింది. అతని వాకిట్లో పడి ఉన్నాడు. అతడు బల్ల మీద నుండి తింటుంటే కింద పడే ముక్కలు ఉంటాయిగా, కింద పడ్డ ముక్కలని ఏం చేస్తారు, ఏరి బయట పారేస్తారు. ఆ ముక్కలతోనే తినేవాడు ఈ లాజరు అనే దరిద్రుడు. ఒకడేమో భూమి మీద సుఖపడుతున్నాడు, మరొకడేమో కష్టపడుతున్నాడు. అసలే దరిద్రుడు బల్ల మీద నుండి కింద పడే రొట్టె ముక్కలు తీసుకొని తింటున్నాడు, ఆకలి తెచ్చుకుంటున్నాడు. అంతేకాదు, అతనికి ఒక రోగం కూడా ఉంది. బాధగల కురుపులట అతనికి ఉన్నాయి. కురుపులు ఉన్నాయి, కాళ్ళకు చేతులకు అన్నిటికి కురుపులోకి వెళ్ళి చీము కానీ అది కానీ వస్తే, అది కారుతున్నప్పుడు కుక్కలు వచ్చి నాకేది. ఇతని దగ్గరికి కుక్కలు ఏం చేసేది, నాకే. అది ఎంత బాధ అనిపిస్తుంది అంటే, ఒక భయంకరమైన ఒక యాతన. సుఖపడేవాడు ఒకడైతే, భయంకరమైన కష్టపడేవాడు ఒకడు. లోకంలో ఉన్న మనుషులందరిలో కొంతమంది సుఖపడేవారు ఉంటారు, కొంతమంది కష్టపడేవారు ఉంటారు. ఇతడు లోకంలో ఉండగా ఇంత కష్టాన్ని అనుభవిస్తున్నాడు. అప్పుడు అతనికి ఏమనిపిస్తుంది? సరే, మనకే ఎక్కువ కష్టం వచ్చింది అనుకో, ఏమనిపిస్తుంది? నాకే ఎందుకు ఈ కష్టం వచ్చింది, నాకే ఎందుకు ఈ బాధ వచ్చింది, నాకే ఎందుకు ఈ కురుపులు వచ్చాయి, ఈ కురుపులు కుక్కలు నాకుతున్నాయి, నేను అతడు పడేస్తున్న రొట్టె ముక్కలతో తిని బతుకుతున్నా. ఎవరికైనా లోకంలో మంచి బ్రతకాలనిపిస్తుంది, సంతోషంగా ఉండాలనిపిస్తుంది, సుఖంగా హాయిగా సంతోషంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. ఎవరికి వద్దని ఉంటుంది చెప్పండి? ఎందుకంటే నరులకు దేవుడు పెట్టిన ప్రయాస అంత కఠినమైన. ఇలాంటి కఠినమైన పరిస్థితుల మధ్యలో ప్రతి వ్యక్తి కూడా విశ్రాంతి, ఆదరణ, నెమ్మది అనేది కోరుకుంటారు. ఇప్పుడు మన జీవితాలు, మన కుటుంబాలు చూసుకుంటే సుఖపడుతున్నాయా, కష్టపడుతున్నాయా? ఏదో ఒకటి చెప్పండి. కష్టం ఉందా, సుఖం ఉందా? మీకు కష్టమే కదా. లేచిన కానించి కష్టమే. మనకి ఏమైనా ఆస్తులు ఉన్నాయా, అంతస్తులు ఉన్నాయా, డబ్బు ఉందా? మరి కొంతమందిని చూస్తే లగ్జరీ లైఫ్, లగ్జరీ కార్లు, బిల్డింగ్లు. కొన్నిసార్లు ఒక్కొక్క కారులో పోతుంటే ఎంత బాగా అనిపిస్తుంది. వాళ్ళకంత సుఖం ఉంది, మనకింత కష్టం ఉంది. కష్టాలు అనేటివి భూమి మీద వస్తూనే ఉంటాయి. ఏంటి కష్టాలు, ఎందుకు నాకు ఈ కష్టాలు, ఎందుకు ఈ బాధలని చాలాసార్లు మనం అనుకుంటాం. అనిపిస్తుందా, అనిపించదా? మీకేం కష్టం కానీ? స్తోత్రం, హల్లెలూయా. ఈ సంవత్సరాంతంలో దీని ద్వారా మనమేమి నేర్చుకోగలుగుతాం? దీని ద్వారా మనమే నేర్చుకోవాలి.
ఇద్దరు ఉన్నట్టుండి ఒకే రోజు చనిపోయారు. ఎవరెవరు చనిపోయారు? ధనవంతుడు చనిపోయాడు, లాజరు చనిపోయాడు. మరొక విధంగా చెప్పాలంటే సుఖపడేవాడు చనిపోయాడు, కష్టపడేవాడు కూడా చనిపోయాడు. ఇప్పుడు మనమేమనుకుంటామంటే, నేను ఇన్ని కష్టాలు పడుతున్నా నా కష్టాన్ని ఎవరు గుర్తిస్తారు? నా కష్టం ఎవరికి తెలుసు? నేను పడుతున్న ఈ కష్టం అంతా, ఈ దుఃఖము, ఈ కష్టం, ఈ బాధ ఈ భూమి మీద నేను పడుతున్నా కదా, నేనే ఎందుకు పడాలి? నా కష్టాన్ని గురించి ఎందుకు నాకే ఇలాంటి జీవితం వచ్చిందని చాలామంది కూడా తమ జీవితాలను ఏం చేసుకుంటారంటే నిందిస్తారు. హల్లెలూయా. మారని భర్తలు ఉన్నారనుకో, అంటే మారని భర్తలు అంటే బాగా తాగి ఇంటికి వచ్చి కొట్టేటోళ్ళు ఉన్నారనుకో, ఆ ఇంటి ఆమెకు ఎలా ఉంటుంది? ప్రతిరోజు చెప్పలేనంత బాధ, చెప్పలేనంత కష్టం. ఎందుకంటే రోజు ఏం చేయాలి? అతనితో ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎక్కడ పడిపోతాడో తెలియదు, తాయినోడు ఏం మాట్లాడతాడో తెలియదు. నాకు అసలే రాత్రి ప్రయాణం చేసి 11 గంటల రాత్రికి నేను చిన్నపెండాల అక్కడ దిగితే ఓ బండి మీద ఇద్దరు తాగుబోతులు వచ్చి నా దగ్గర నిలబడ్డారు. ఒక ఆయన బండి ఎట్నో నడుపుకుంటూ పోయింది, ఇంకో ఆయన ఏం చేసిందంటే నా దగ్గరికి వచ్చి ముఖంలో ముఖం పెట్టి చూస్తాను. బ్రదర్ అన్నాడు. అమ్మో బ్రదర్ అన్నాడంటే ఈయనకి బాగానే తెలిసినట్టుంది అనుకున్నాను. ఎక్కడ మీది, ఏం చేస్తారు, ఏంటిది? నేను అనుకున్నా వీడు దిగదాకా నన్ను ఈ రాత్రి నన్ను ఇబ్బంది పెట్టట్టే ఉన్నాడని. పోతలేడు అసలు. ఎందుకంటే అలాంటి చాలా భయం నాకు. మనం ఒకటి మాట్లాడుతూనే ఉంటాం, వాళ్ళు ఒకటి మాట్లాడతారు. వాళ్ళకి దిగేదాకా మనకు ఎక్కిస్తారు. స్తోత్రం. హల్లెలూయా. రోడ్డు మీద నిలబడడానికే అంత భయపడ్డని, మరి ఇంట్లో బాధలు పడేటోళ్ళు బాధేనా కాదు? వాళ్ళకి అదొక ఇబ్బంది. పిల్లలు చెప్తుంటే సంతోషం, పిల్లలు చెప్తినకపోతే ఎంత కష్టం, ఎంత బాధ చెప్పండి. చెప్పితే వినని పిల్లలు చేయబట్టి తల్లిదండ్రులకు మానసికమైన క్షోభ లేదా బాధ, దుఃఖం. అందుకనే మన కనిన తల్లిని తండ్రిని మనం ఏం చేయాలంటే సంతోషపెట్టాలి. ఇప్పుడు సంతోషపెట్టాలి, ఎప్పుడో కాదు. ఇలాగనే చూసుకుంటే కొంతమందికి కుటుంబ భారం ఎక్కువ, పిల్లలు ఎక్కువై వాళ్ళని పోషించాలంటే వారికి ఎంత కష్టం, ఎంత కష్టం. ఒకరికి 4 పిల్లలు ఉన్నారు అనుకో, కష్టం ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? ఎక్కువే. ఎంత బాధ అసలు ఆ కుటుంబాన్ని, అంటే ఆ కష్టాన్ని చూడండి. మరి దేన్ని నమ్ముకున్న బిడ్డలకు కూడా కష్టాలు ఉంటాయా? ఉండయా? కష్టాలు లేవని చెప్పడానికి ఏం లేదు. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 23వ వాక్యం ఒకసారి చదవండి. సహోదరులారా, మీకు సంక్షేమము 13 వ్రాసి ఉన్నాను గనుక 2:13-2:3 మీరును వారితో కూడా బంధింపబడినట్లు బంధకములనున్న వారిని జ్ఞాపకం చేసుకొనుడి. మీరును శరీరంలో ఉన్నారు గనుక కష్టములు అనుభవించుచున్న వారిని జ్ఞాపకం చేసుకొనుడి. కష్టాలు అనుభవించే వారిని జ్ఞాపకం చేసుకోవాలట. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? కష్టాలు పడేవారిని ఏం చేయాలి? మనం ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాం? సుఖపడే వాళ్ళని జ్ఞాపకం. వాడు చూడు ఎంత సుఖంగా ఉన్నాడు, ఎంత హాయిగా ఉన్నాడు, ఎంత బాగున్నారు, ఎంత పెద్ద బిల్డింగో.
ఉం? మన రూమ్స్ కిరాయి తీసుకుంటారు కదా, రూమ్స్ తీసుకున్నప్పుడు సేవకులుగా కొంతమంది రూమ్లో కిరాయి తీసుకొని పెడతారు కదా మమ్మల్ని. మంచి మంచి పరుపులు ఉంటాయి, 20,000 పరుపు. అది చూస్తే ఎంత హాయిగా ఉంటుందో. ఇవన్నీ చూసినప్పుడు హాయిగా అనిపిస్తుంది. కానీ బైబిల్ చెప్తుంది, కష్టపడే వారిని మనం జ్ఞాపకం చేసుకోమని చెప్తుంది. ఈరోజు నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, మన యొక్క కష్టాన్ని దేవుడు గుర్తిస్తాడా, గుర్తించడా? అది విషయం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇద్దరు చనిపోయారు. సుఖపడ్డోడు యాతన పడుతున్నాడు. ఏం యాతన పడుతున్నాడంటే, అగ్ని జ్వాలల్లో కాలుతూ ఆ యాతన పెట్టబడుతూ కేకలు పెడుతున్నాడు గట్టిగా. ఈ కష్టపడ్డోడు లేదా కురుపులు కుక్కలు నాకినోడు ఉన్నాడు కదా, రొట్టె ముక్కలు ఏరుకొని తిన్నోడిని దేవదూతలు వచ్చి తీసుకొని అబ్రహాము రొమ్ము అనే విశ్రాంతి స్థలం, పరదేశు అనేది చనిపోయిన వాళ్ళు వెళ్ళే స్థలం, దాని దగ్గరికి వెళ్ళాడు. అది నీతిమంతులు విశ్రాంతి తీసుకునే స్థలం. హల్లెలూయా. అక్కడ అబ్రహాము రొమ్ము దగ్గర ఆనుకొని ఇతడు సంతోషంతో ఉంటున్నాడు. ఇతడేమో అగ్నిజ్వాలల్లో యాతన పడుతూ కేకలు పెడుతూ ఒక చుక్క నీళ్ళ కొరకే ఆ నాలుక దప్పిక తీర్చుకోలేక ఒక చుక్క నీళ్ళ కొరకే గట్టిగా కేకలు పెడుతున్నాడు. ఇక్కడున్న ఇద్దరి జీవితాలు చనిపోయినాక తారుమారైపోయినాయి. సుఖపడ్డోడు చనిపోయిన తర్వాత ఏమవుతున్నాడు? కష్టపడుతున్నాడు. కష్టపడ్డోడు చనిపోయిన తర్వాత ఏమవుతున్నాడు? సుఖపడుతున్నాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇందులో భూమి మీద ఏం చేస్తే బాగుంటుంది మీరు చెప్పండి? ఎందుకు నా కష్టం అనుకుంటలేరా? మీకు అర్థమైందా? కష్టపడ్డోడు సుఖపడుతున్నాడు, సుఖపడ్డోడు మీరేం చేయాలనుకుంటున్నారు? ఇదే తేడా, అంతే. పోనీ పరలోకం పోయినాక కష్టపడతారా, పని చేస్తారా? అక్కడ ఏమన్నా భారాలు ఉంటాయా? ఏముండవు అసలు. స్వర్గం అంటారు కదా, అదే. ఇక్కడ ఏముండదు. అక్కడికి వెళ్ళడానికే ఈ బాధలని మనం. హల్లెలూయా. ఇప్పుడు మీరు కష్టపడతారా, సుఖపడతారా? ఉన్నది ఒక జీవితం, కష్టపడాలి మనం. ప్రభు కొరకు కూడా కష్టపడాలి, విశ్వాస జీవితం కొరకు కష్టపడాలి, ప్రార్థన జీవితం కొరకు కష్టపడాలి. ఎంతోమంది దేవుని సన్నిధికి వస్తే విమర్శించే వాళ్ళు ఉంటారు, అయినా ఆ కష్టాన్ని మనం భరించాలి. హల్లెలూయా. వెంటనే ఇతడు దూరం నుండి చూసేసరికి లాజరు హాయిగా సుఖపడతా. పరలోకంలో ఆయనకు సుఖం దొరికింది, భూమి మీద ఈయనకు సుఖం. భూమి మీద ఆయనకేమో కష్టం, చనిపోయినాక నరకంలో ఇతనికి కష్టం, బాధ, శ్రమ. దూరం నుండి చూసిన తర్వాత ఆ లాజరును గుర్తుపట్టి అప్పుడు అంటున్నాడు, నా తండ్రి అయిన అబ్రహామా, ఈ అగ్నిజ్వాలలో నేను యాతన పడుతున్నాను. ఒక చుక్క నీళ్ళు గోరుతో నాకు ఇస్తే నా గొంతు తడుపుకొని నేను నెమ్మది పొందుతానేమో అని చెప్పి అక్కడ లాజరు ఎందుకున్నాడు, ఇక్కడ నేనెందుకు యాతన పడుతున్నా అని అతడు అడిగినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు, కుమారుడా, నీవు భూమి మీద ఉన్నప్పుడు ఏం చేశావు? నీకు ఇష్టమైనట్టు సుఖాన్ని ఏం చేశావు? అనుభవించావు. మనకిష్టమైనట్టు సుఖపడాలని కోరుకుంటే వాళ్ళు ఖచ్చితంగా ఆ ధనవంతుడు వెళ్ళినట్లుగా నరకానికే వెళ్ళి యాతన పడతాడు.
అప్పుడు మరలా అదే మాట ఉంది, లాజరు భూమి మీద కష్టపడనని ఏం చెయ్యి, జ్ఞాపకం చేసుకో. స్తోత్రం చెప్తారా? 2 చేతుల పైకి చెప్పండి. ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే, నీ కష్టాన్ని, నీ బాధను, నీ దుఃఖాన్ని ఈ భూమి మీద ఎవరు కూడా జ్ఞాపకం చేసుకోకపోవచ్చు. లాజరు దరిద్రుడిని ఎవడు జ్ఞాపకం చేసుకుంటాడు? పోనీ రోడ్డు మీద ఉన్న బిచ్చగాడు దరిద్రుడు అంటే బుచ్చగాడు అనుకుందాం. ఒకరు వేస్తే తిని బతికేటోడు, అతన్ని ఎవడు జ్ఞాపకం చేసుకుంటాడు? అతని కాళ్ళకున్న కురుపులను ఎవడు జ్ఞాపకం చేసుకుంటాడు? నువ్వు హాస్పిటల్కి వెళ్ళి ఎవరినైనా చూడడానికి వెళ్ళినాక కుష్ఠరోగుల్ని కనిపించాలనుకో, వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటాం మనం? అమ్మో కుష్ఠరోగం, వాళ్ళని చూడం, మనకు అంత బాధ అనిపిస్తుంది. మరి ఈ దరిద్రుని ఎవరు పట్టించుకుంటారు? ఈయన కురుపులు ఎవడు పట్టించుకుంటాడు? ఇతడి కష్టాన్ని ఎవరు పట్టించుకుంటాడు? ఇతడు అడక తినే విధానం ఎవరికి అవసరం? పోనీ అతడు మనిషి కాదా? అతనికి మనస్తత్వం లేదా? అతడు ఎందుకు నాకు ఈ పరిస్థితి, ఎందుకు నాకు ఈ కష్టం, ఎందుకు నాకు ఈ రోగం, ఎందుకు నాకే బాధ, నాకే దుఃఖం, అందరిలాగా నేను ఎందుకు బతకలేకపోతున్నా, ఎందుకు జీవించలేకపోతున్నా, నాకే ఈ పరిస్థితి రావాల్సిన అవసరం ఏముంది అని తనలో తాను అనుకోలేదా? అనుకుంటాడా? అనుకోడా? మీరు అనుకుంటలేరా? నా జీవితం ఇలా ఎందుకుంది, నా బతుకు ఇలా ఎందుకుంది, మా కుటుంబం ఇలా ఎందుకుంది, మా పరిస్థితులు కూడా అన్ని రకాల బాగుంటే బాగుండని మనం అనుకోవట్లేదా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరైనా అనుకుంటా, నేను కూడా అనుకుంటా. ఇంత చిన్న సంఘమే ఎందుకు ఉండాలి? పెద్ద సంఘం ఉండొచ్చు కదా, సేవ విస్తరించవచ్చు కదా, సంఘాలు కట్టబడవచ్చు కదా, సేవకులు లేపబడవచ్చు కదా, బలమైన పరిచర్య జరగవచ్చు కదా అని నాకు కూడా అనిపిస్తుంది. తప్పు కాదా అది? మన పరిస్థితులన్నీ మారాలని మనం కోరుకుంటాం. మనకి ఎందుకు ఇలాంటి పరిస్థితులు? చాలా వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు అని మన కళ్ళ ముంగట ఎప్పుడు కనపడుతూనే ఉంటాయి. అసలు మనకు పడుతున్న మన కష్టము మనకు దేవుడికే తెలుస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే ఈ సంవత్సరాంతంలో నేను చెప్పే విషయం ఏంటంటే, మనం కాకుండా పరలోకం పరదేశు దేవుడు మన కష్టాన్నట జ్ఞాపకం చేసుకుంటాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈయన కష్టాన్ని ఎవరు పట్టించుకోలేదు, ధనవంతుడు పట్టించుకోలేదు, ఉన్నవాళ్ళు పట్టించుకోలేదు, ఎవరు పట్టించుకోలేదు. కానీ తన కష్టాన్ని పరదేశంలో ఉన్నవారు ఏం చేస్తున్నారు తెలుసా? జ్ఞాపకం చేసుకుంటున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆదికాండం 31వ అధ్యాయం 42వ వాక్యాన్ని ఒకసారి చదవండి. నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండిన ఎడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసి ఉందువు. దేవుడు నా ప్రయాసను నా చేతుల కష్టమును చూచి, చాలు, దేవుడు నా ప్రయాసను నా చేతుల కష్టాన్ని చూశాడు అంటున్నాడు అక్కడ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 2వ వాక్యం కూడా చదవండి. అతడు దేవుని 2వ అధ్యాయం 2వ వాక్యం. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేనెరుగుదును. చాలు, దేవుడు మన కష్టాన్ని, మన ప్రయాసను, మన సహనాన్ని అది ఆయన ఎరిగేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. నా కష్టతరంగములో దుఃఖ సాగరములు యుండగా, నా కష్ట తరంగములో దుఃఖ సాగరములు యుండగా, నీ కుడి హస్తము చాపి భయపడకని పలికితివి. నీ కుడి హస్తము చాపి
అట మన కష్టాన్ని చూసేవాడు. దేవుడు మన కష్టాన్ని జ్ఞాపకం చేసుకునేవాడు. మనుషులు ఎవరు జ్ఞాపకం చేసుకోకుండా, మనుషులకు ఎవరికి మన కష్టం అర్థం కాకపోయినా మన కష్టాన్ని అంతటిని జ్ఞాపకం చేసుకునే దేవుడు ఉన్నాడు. పరదేశంలో ఉన్న వారందరూ కూడా భూమి మీద ఎలాంటి కష్టాన్ని మనం అనుభవిస్తున్నామో వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటారు. మరి హల్లెలూయా. అంటే మనం కష్టపడేది మనకే కాదు, మన దేవుడు కూడా తెలుసుకొని ఉన్నాడు. ఈ సంవత్సరం అంతా కష్టాలు ఎక్కువైనాయా, సుఖాలు ఎక్కువైనాయా? సైలెంట్లో పెట్టాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కష్టమా సుఖమా? మామూలు కష్టాలు కాదు. ఒక్కొక్కరిని అడిగితే ఒక్కొక్కసారి విజిటింగ్లో పోతే మామూలు బాధలు కాదు, చెప్పుకుంటే ఏడ్చేటోళ్ళే ఎక్కువ. అది కష్టమా కాదా? మామూలు కష్టం కాదు. కొంతమంది అయితే అయ్యా నా కష్టం ఏమని చెప్పాలి నీకు అంటే బాధ ఎక్కువైపోయింది. అలాంటి పరిస్థితులు ఈ సంవత్సరం అంతా మనకు వచ్చిన ఈ సంవత్సరం అంత కష్టాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నీ కష్టాన్ని నేను ఎరుగుతున్నా. మనం ఎంత కష్టపడుతున్నామో, ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటున్నామో, మన కుటుంబాల మీదకి ఎలాంటి కష్టాలు వస్తున్నాయో వాటన్నిటిని కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే జ్ఞాపకం చేసుకుంటున్నాడు. బైబిల్లో ఉంది, నీతిమంతుల కష్ట దినాలు పోగొట్టి వారికి నెమ్మది కలగజేస్తాడట దేవుడు. అంటే నీతిమంతులకు ఏ దినాలున్నాయి చూడండి. కీర్తనలు 94:13. 94వ కీర్తన 13వ వాక్యం. భక్తిహీనులకు గుంట త్రవ్వబడు వరకు నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగజేయుదును. అంటే నీతిమంతులకు ఏ దినాలు ఉన్నాయి? నీతిమంతులకు ఏ దినాలు ఉన్నాయట? కష్టదినములు. కష్టదినములను పోగొట్టి వారికి దేవుడే ఏం చేస్తాడు? నెమ్మది కలగజేస్తాడు. అంటే మన జీవితంలో కూడా కష్టదినాలు అనేటివి ఉంటాయి, లేదా కష్టకాలాలు, కష్ట సమయాలు, కష్ట పరిస్థితులు. కష్ట పరిస్థితులు అంటే ఓ మాట చెప్పుకోవచ్చు. ఒక్కొక్కసారి అయితే ఎంత తిన్నా తరగని రైస్ ఉంటుంది. ఒక్కొక్కసారి వండుకోవడానికి కూడా, తినడానికి కూడా ఒక్కొక్కసారి డబ్బులు ఉండవు, కొన్నిసార్లు రైస్ కూడా ఉండదు. ఎంత కష్టం! కొంతమంది అంటారు, అమ్మో నా జీవితంలో ఇంత కష్టాన్ని ఎప్పుడు చూడలేదనిపిస్తుంది. అంటే ప్రతి వ్యక్తిలో ఈ కష్టాలు అనేటివి ఉంటాయని మాత్రం ఎవరు చెప్పడానికి లేదు. ఈ కష్టాలు ఉన్నాయి. ఈ కష్టాల్లోనే మనం దేవుని దగ్గరికి వచ్చాము. కష్టకాలంలోనే ప్రభువుని వెంబడిస్తున్నాము. కష్టకాలంలోనే దేవుని సన్నిధిలో ఉంటున్నాము. అయితే ఈ కష్ట దినాలన్నీ దేవుడే పోగొట్టి మనకు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నెమ్మదిని కలుగజేస్తాడు. హల్లెలూయా. అందుకని మన కష్టాన్ని ఎవరు గుర్తుపెట్టుకోకుండా, ఎవరు జ్ఞాపకం చేసుకోకుండా, మన కష్టాలని ఎవరు పట్టించుకోకపోయినా, ఎవరికి చెప్పినా, కొంతమందికి చెప్పినా కూడా నాకు చెప్పకంటారు. ఉన్నారు, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. నీకు ఏ కష్టం వస్తే నాకే. మన కష్టం వచ్చినప్పుడు ఎవరి దగ్గరికైనా వెళ్ళామనుకో, బైబిల్లో ఉంది, నీ కష్ట సమయంన నీ పొరుగువాని ఇంటికి ఏం చేయొద్దు, వెళ్ళొద్దు. మరి మనం ఎప్పుడు పోతాం? మరి కష్టం వస్తేనే పోతాం. బైబిల్ ఏమో పోవద్దు అంటది, కానీ మనం పోతాం. ఎందుకంటే కష్టం వచ్చింది. ఈ కష్టంలోకి వెళ్ళి ఎవరో ఒకరు ఏం చేయాలి? మళ్ళీ ఆదుకోవాలి, అర్థం చేసుకోవాలి, బాగుంటుందని మనమే అనుకుంటాం. స్తోత్రం. హల్లెలూయా. అంత తొందరగా మన కష్టాలను అర్థం చేసుకున్నవారు ఎవరు లేరులే. దేవుడు ఉన్నాడు. నీ కష్టమును నేను ఎరుగుదును, నాకు తెలుసు. యాకోబు 14 సంవత్సరాలు తన మామకి ఏం చేశాడు? కొలువు చేశాడు, ఉద్యోగం చేశాడు, గొర్రెల కాపరిగా గొర్రెలు మేపాడు. 7 సంవత్సరాలు చేశాడు.
మేనమామ తన కూతుర్ని వివాహం చేసుకోవాలంటే 7 సంవత్సరాలు గొర్రెలు గాయాలన్నాడు. కాసి మోసం చేసిన వాళ్ళ మామ మళ్ళీ చిన్న ఆమెని ఇతని పెద్ద ఆమెని ఇచ్చి పెళ్లి చేసి మళ్ళీ తర్వాత 7 సంవత్సరాలు మళ్ళీ చేసి 14 సంవత్సరాలు కష్టం చేస్తే తన జీతాన్ని 10 మార్లు మార్చిండట. 10 మార్లు జీతం మార్చుడే. పోతున్న ఏదైనా రోగం వచ్చింది, గొర్రె చచ్చింది అనుకో, దాని లెక్క ఎవరు దాంట్లో పెట్టాలి? యాకోబు దాంట్లో రాసేది. ఆ గొర్రె చచ్చింది కనుక నీ జీతం కట్టిగా. రోగం వచ్చి చచ్చినా, ఏదైనా తోడేలో వచ్చి ఏదైనా వచ్చి ఎత్తుకొని పోయినా జీతం కట్టు. ఇంత రాత్రి మంచుకు తడుతాడు, పగలు ఎండకు, కండ్లాట గుంటలు పడ్డాయట. నిద్ర లేక మంచుకు తడుస్తూ గొర్రెల మందలన్నీ బయట పడుకోబెట్టేవారు కాబట్టి వాటి కావలు ఉండాలి. కావలు కాయాలంటే రాత్రి అంతా మంచికి ఏం చేయాలి? తడవాలి. ఉదయం అంతా మేపాలంటే ఎండకు ఎండి మంచుకు దడిసినా జీతంలో ఏమవుతున్నాయి? మార్పు వస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత 14 సంవత్సరాలు ప్రయాసపడ్డాడు. అప్పుడు దేవుడు అతని కష్టాన్ని ప్రయాసను చూసి దేవుడు అతన్ని ఆశీర్వదించడం ప్రారంభించాడు. ఒకవేళ మనుషులు మన కష్టాన్ని అర్థం చేసుకోకపోవచ్చు, అతని కష్టాన్ని అసలు అర్థమే చేసుకోలే. మన భాషలో చెప్పాలంటే అనుకోవచ్చు, మంచి బకరగాడు దొరికింది, నేను ఎడిపోకుండా నా దగ్గరికి వచ్చింది కనుక నా ఇష్టం ఉన్నట్టు వాడుకోవచ్చు, నా బిడ్డల నుంచి పెళ్ళి చేస్తాను, నాకేం కష్టం అనుకుంటున్నాడు. కానీ 14 సంవత్సరాలు నష్టపోయిండు. కానీ అతని తండ్రి దేవుడు, అతని అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు అతని జ్ఞాపకం చేసుకొని అతని చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తే, అతని కష్టాన్ని చూసి దేవుడు ఆశీర్వదిస్తే 12 మంది కుమార్తెను, పశువుల మందలు విస్తారంగా దేవుడు అతన్ని ఏం చేశాడంటే ఆశీర్వదించాడు. హల్లెలూయా. మన కష్టాన్ని కూడా ఎవరు అర్థం చేసుకోకపోవచ్చు, మన బాధను ఎవరు అర్థం చేసుకోకపోవచ్చు, కానీ ఈ సంవత్సరాంతంలో మన కష్టాన్ని మన బాధను జ్ఞాపకం చేసుకునే దేవుడు పరలోకమందున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆయన మన కష్టాన్ని జ్ఞాపకం చేసుకుంటే చాలు. ఆ కష్ట దినాలన్నీ దేవుడు ఏం చేస్తాడు? పోగొడతాడు. బాధలు పడినప్పుడల్లా మా అమ్మ మాట అంటుంది, నేను బాధపడుతున్నప్పుడు ఆమెకే బాధ అనిపిస్తుంది. ఇక ఆమె బాధను కవర్ చేసుకొని ఈ సంవత్సరం ఉన్నది వచ్చే సంవత్సరం ఉంటుందారా? ఉండద్ది, ఎప్పటికొక తిరిగి ఉంటుంది. పగలు కొంతకాలం, చీకటి కొంతకాలం అని ఏదో ఒకటి కొటేషన్ కొట్టేసి ఇప్పుడున్న కాలం మరలా ఉంటుందా? ఎప్పటికీ బాధలే ఉంటాయా? ఎప్పటికీ కష్టమే ఉంటుందా అని మన పెద్దలు కూడా చెప్తారు మనకు. కానీ ఎప్పటికీ ఒకే కాలం మాత్రం మనకు ఉండదు. ఖచ్చితంగా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని మన కష్టాన్ని జ్ఞాపకం చేసుకుంటే మనకు నెమ్మదిని దేవుడు సిద్ధపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పండి, హల్లెలూయా. ఈ సంవత్సరాంతంలో కష్టాన్ని జ్ఞాపకం చేసుకునే దేవుడే మనం ఆరాధిస్తున్న దేవుడు. చివరిగా మాట చదవని ప్రార్థన చేసుకుందాం. మార్కు సువార్త 6వ అధ్యాయం 48వ వాక్యం చదవండి. 6:48. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవాలని ఉండెను. స్తోత్రం చెప్పండి ఒకసారి. 2 చేతులు పైకెత్తి చెప్పండి, హల్లెలూయా. యేసు ప్రభువుకు 12 మంది శిష్యులు ఉన్నారు. అందరినీ ఓడలో ఉంచి దోణిలో మీరు అందరికి వెళ్ళండి అని పంపించాడు.
పంపిస్తే ఈ ఓడ లేదా దోణి సముద్రం మధ్యలోకి పోయిన తర్వాత భయంకరమైన గాలి, తుఫాను, అలలు ఆ సముద్రంలో వస్తున్నాయి. ఇప్పుడు అలా అక్కడి నుంచి తుఫాను, గాలి అటు నుంచి ఇలా వస్తున్నాను, ఇటు నుంచి దోణి పోవాలి. ఆ గాలిని దాటేసిపోద్దా? ఒక ఆలొచ్చి కొట్టింది అనుకో, ఓడొచ్చి అక్కడ పడుతుంది. ఒంగోలు కొత్తపట్నంలో మేమంతా ఓడలో పోతున్నాం. అయ్యా సముద్రంలో అలలు బాగొస్తున్నాయి, బాగుండదు, వద్దు అంటున్నారు. అప్పటికే ఒక్క ఆలొచ్చి కొడితే మా దోణి ఇట్లా చక్కగా పోయి ఇట్లా పోతుంది. మళ్ళీ వెంటనే వెనుక తీసుకొచ్చుకున్నాం. ఎందుకు? ఒక్క మునుగుడు మునిగింది అనుకో, ఇంకెవరు దొరకరు. స్తోత్రం, హల్లెలూయా. లేదా ఒక అలకు మనం నిలబడ్డామనుకో, ఒక్కొక్క కొట్టుడు కొడితే వచ్చి ఒడ్డుకు పడతాం. అసలే చిన్న దోణి, 12 మంది కూర్చున్నారు. ప్రయాణం మంచిగున్నప్పుడు పాటలు వస్తాయి. ప్రయాణం మంచిగుంటే మేము కూడా పాటలు పాడి, నా వీడియోలు ఉండొచ్చు, ఆ వీడియోలోనే ఏదో పాట, మేము కూడా ఓడ ఎక్కి మంచిగా సముద్రంలో పోతుంటే సంతోషం అనిపించి పాటలు పాడినాం. ఆనందయాత్ర, ఆత్మీయయాత్ర అని ఆ ఓడలో కొత్తపట్నంలో పాడుకుంటూ వెళ్ళినాం. మరి అలలే వస్తే, తుఫాన్ వస్తే, గాలి వస్తే పాటలు వస్తాయా? ఆనందం వస్తుందా? ఏమవుతాయి? కలవరం, భయం, ఏమైద్దో ఏమో, ఓడ ఉంటుందో మునిగిపోద్దో, మేము బ్రతికి బట్ట కడతాము, చచ్చిపోతామన్న భయం. స్తోత్రం, హల్లెలూయా. సంతోషంతో పాటలతో ప్రారంభమైన యాత్ర కొంచెం దూరం పోయేసరికి ఇప్పుడు ఏమైంది? అటు అద్దరికి పోలేదు, ఒడ్డుకు చేరలేదు. ఇటు ప్రారంభం అద్దరిలో లేరు, అటు ముగింపులో లేరు. ఇప్పుడు ఎక్కడున్నారు? మధ్యలో ఉన్నారు. సముద్రం అంటే బాగా లోతుంటుంది, ఈదుకొని కూడా రాలేదు. అలలకు ఉప్పు నీళ్ళు, శ్వాస కూడా ఆడేది. మా ఇద్దరు సేవకులు ఏం చేశారంటే, సముద్రంలో పోయిన తర్వాత వాళ్ళకి అలవాటు అక్కడే ఉంటారు కనుక దూకారు. అలా దూకి మళ్ళీ వచ్చారు. మేమేం తక్కువ, నేను దునకపోతే అన్న తొందరపడకు, ఇది మాకు అలవాటు, నువ్వు దునికినావా నీకు శ్వాస ఆడ చచ్చిపోతావు అన్నారు. ఉప్పు నీళ్ళు తట్టుకోలేం. మరి వీళ్ళు మధ్యలో ఉన్నారు, ఇప్పుడు ఏం చేయాలి? ఆ గాలికి, ఆ తుఫాన్ అలలకట ఈ ఓడను ఎలా నడుపుతున్నారు? కష్టంతో నడుపుతున్నారు. కొంచెం అటో ఇటో చేసి సరి చేసి ఇడ కొంచెం ముందు పోయేసరికి ఏదో గాలి వచ్చి కొడితే మళ్ళీ చక్కబోయే ఓడ వంకరై వెనకపోతుంది. మళ్ళీ ఇలా తిప్పాలి, ఇలా నెట్టాలి, అలలు అది ఇది, ఆ లంగరేసి ఇటు జరిపి ఎన్ని చేసినా బహు కష్టంతో ఏం చేస్తున్నారంటే ఓడను ముందుకు నడిపిస్తున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. సంతోషంగా చెప్పండి. సంవత్సరం ఆరంభంలో మన ఓళ్ళు ఎలా స్టార్ట్ అయినాయి? నూతన సంవత్సరం వాగ్దానాలతో, సంతోషాల చేత హల్లెలూయా అని ఆరంభమైన ఓడలు సంవత్సరాంతానికి వచ్చేసరికి నడిపించడానికి ఏమవుతున్నాయి? బహు కష్టంతో తోలాల్సి వస్తుంది. ఎంత కష్టం తెలుసా? మామూలు కష్టం కాదు, మహా కష్టం. కష్టపడుతున్నారు బాగా. మన కుటుంబాలు నడిపించుకోవడానికి కూడా మనం ఏం చేస్తున్నాం? కష్టపడుతున్నాం. మామూలు కష్టం కాదు, బహుగా కష్టపడుతున్నాం. ముందుకు తీసుకెళ్ళాలి, ముందుకు వెళ్ళాలి, కుటుంబం ముందుకు వెళ్ళాలి, పరిస్థితులన్నీ దాటాలని బహు కష్టంతో మనం వెళ్తుండొచ్చు. ఆ కష్టం వాళ్ళు పడుతున్నారు. ఆ సముద్రం మధ్యలో వాళ్ళకేం అర్థం కావట్లేదు. ఎంత కష్టం. అందరూ ఓడలు నడిపిన వాళ్ళే, అందరూ చేపలు పట్టేటోళ్ళే, అందరికీ సముద్రం అనుభవం తెలుసు. చేపలు పట్టేటోళ్ళకి, ఓడలు నడిపించేటోళ్ళకి అనుభవం తెలిసినా ఆ టైంలో ఏమవుతుంది? బహు కష్టమైపోతుంది. మనకు కూడా ఎంత అనుభవం ఉన్నా, ఎంత కష్టం ఉన్నా, ఎన్ని డబ్బులు ఉన్నా ఒక్కొక్కసారి మన
కుటుంబం అనే ఓడ నడిపించడానికి మనకు కూడా ఏమవుతుంది, బహు కష్టమైపోద్ది. దాన్ని మనం నడిపించలేకపోతాం. ఒకవేళ నడిపిస్తున్న కొద్దీ ఏ శ్రమ వస్తుందో, ఏ బాధ వస్తుందో, ఏ కష్టం వస్తుందో, ఏ రోగం వస్తుందో, ఏ ఇబ్బంది వస్తుందో, అవి వచ్చినప్పుడు ఎప్పటికే కష్టం ఉన్నదంటే అవి వచ్చి మళ్ళీ ఒక అలలాగా మనల్ని కొట్టినప్పుడు ఇంకా కష్టమై ఏం చేస్తాం, నడపట్లో కష్టమైపోయి ఇక నా వల్ల కాదు ప్రభు అనిపించే పరిస్థితి వస్తాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సంతోషంగా చెప్పండి. మాకు కూడా అంతే, ఎంత సేవ చేసినా చేస్తున్న కొద్దీ సంఘాలకి వెళ్ళి అందరూ వెళ్ళిపోతుండడానికి ఏమనిపిస్తుంది? సంతోషమా, బాధనా, ఏమనిపిస్తుంది? మామూలు బాధ. మళ్ళీ సేవ చేయాలనిపిస్తుందా? చేయాలంటే అదొక పెద్ద కష్టమైపోతా ఉంటుంది. కొన్నిసార్లు మాకు కూడా సేవ భారం అయిపోద్ది, కష్టమైపోద్ది. ఏంటి పరిస్థితి? ఈ ఓడ ఎటు పోవాలి? ఇది కూడా సేవ అనేది కూడా ఓడ. ఇది ఒక్కొక్కసారి మునుగుతుందో తెలియదు, ఒకసారి అలలు వస్తాయి, ఒకసారి తుఫాన్లు వస్తాయి. మంచిగా ప్రయాణం అయ్యేది, గాలి తుఫాన్లు కొడితే మళ్ళీ ఏమైంది, వెనక్కి వెళ్ళిపోతుంది. వెనక్కి వెళ్ళిన దాన్ని మళ్ళా లక్క రావాలి, మళ్ళీ సరి చేయాలి. ఈ తుఫానుకి నిలబడాలి, అలలకు తుఫాను, దీనికి దానికి. కానీ అటు అద్దరికి చేరము, ఇటు పడకుండా. కొన్నిసార్లు జీవితము, కుటుంబము, పరిస్థితులన్నీ మన అలాగే ఆ కష్ట పరిస్థితుల మధ్యలోనే ఉంచుతాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి పంపించింది ఎవరు ఓడను? యేసయ్యే పంపించాడు. పంపించిన ఓడకి ఏమొచ్చింది? మనం ఏమంటాం? దేవుని నమ్ముకున్నందుకు మనకు కష్టం ఎందుకు, దేవుని నమ్ముకున్నందుకు బాధ ఎందుకు, దేవుని నమ్ముకుంటే అన్ని పోవాలి కదా, హాయిగా ఉండాలి కదా అని మనం అనుకుంటాం. మరి పంపించింది ఆయనే, ఎందుకు ఇన్ని కష్టాలు వాళ్ళకు? మరి అక్కడనే ఉంచితే కాకపోయిందా? ఒడ్డుకే ఉంటే కాకపోయిందా? మనకు కూడా చాలాసార్లు అనిపిస్తుంది, ఇన్ని కష్టాలు పడుతున్నాం, దేవుడు ఉన్నాడు అసలు? దేవుడు చూస్తాడా? కొంత ఒక ఆమె దేవునికి కళ్ళు ఉన్నాయ్యా అన్నది. ఎందుకమ్మా నీకు డౌట్ వచ్చిందండి? ఇన్ని బాధలు పడతా అంటే ఆయన కళ్ళు ఉంటే దేవుడు చూడాలా వద్దా? మరి చూడలేదా అని అన్న. చూస్తే నాకెందుకు ఈ కష్టాలు? సరే అమ్మ, నువ్వే ప్రార్థన చేశాడు, దేవా నీ కళ్ళు ఉన్నాయా లేవా అని. ఆయన ఏమని చెప్తాడో ఏమో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాళ్ళకి ఆ కష్టం, బహుగా కష్టపడుతున్నారు. మన చిన్న సేవ కూడా బాగా కష్టాలు, బాగా తుఫాన్, బాగా అలలు. మన చిన్న కుటుంబాలకు కూడా పెద్ద పెద్ద తుఫాన్లు, పెద్ద పెద్ద తుఫాన్, అలలు. నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు అయినా నా యేసు నా పక్షమయ్యా
సంవత్సరం అంతా చాలాసార్లు నాకు అనిపించింది, ప్రభువా ఈ ఓడ ఇక నడవదు, నా వల్ల కాదు, ఇక నా విశ్వాస ఓడ యాత్ర అది నడవడం కష్టమే, ఇక బాధే. కొన్నిసార్లు అనిపిస్తుంది దీంతో ఇక క్లోజే, ఇంకా నడవలేమేమో, ఈ తుఫాన్లు, ఈ అలలు, ఈ శోధనలు, ఈ కష్టాలు ఇక తట్టుకోలేం, మన వల్ల కాదేమో, ఇక అయిపోయింది ప్రభు అనే సందర్భాలు ఈ సంవత్సరంలో ఎన్నో వచ్చాయి. కానీ ఆయన నీళ్ళ మించి నడుచుకుంటూ వస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకు వస్తున్నాడంటే వాళ్ళ ఓడ నడిపించుట్లో కష్టపడుతున్నారు. దోణి చిన్నది, ప్రయాణం పెద్దది, వచ్చే అలలు, తుఫాన్లు, ఆ కెరటాలు ఎలా వస్తున్నాయి అంటే ఆ దోణిని ముంచేలాగా వస్తున్నాయి. ఆహాకారాలు, కేకలు, భయము, ఆందోళన, కలవరాలు, ఏం జరుగుతుందో తెలియదు. సముద్రంలో ఏమైనా కరెంట్ ఉంటుందా? సముద్రంలో కరెంట్ ఉంటుందా? ఏముంటుంది? రాత్రి వేళ చీకట్లో ఓడ ఎటు వెళ్తుంది? ఏమైనా వెలుగుంటుందా? ఏమన్నా చీకట్లో ఏం కనపడుతుంది? ఓడ ఎటు వెళ్తుంది? ఆ చీకట్లో ఎవరు కనపడతారు? ఏ అల వస్తుంది ఏం తెలుసు? ఏ గాలి వస్తుంది ఏం తెలుసు? ఏ తుఫాన్ వస్తుంది ఏం తెలుసు? ఆ తెలియకున్నా కూడా ఆ అద్దరికి ఎలాగైనా వెళ్ళాలి, ప్రాణాలు బ్రతకాలి, జీవించాలని ఎంత కష్టపడ్డా ఆ కష్టానికి అక్కడ ఏం లేదు. వాళ్ళ కష్టం ఏం పని చేయలేకపోతుంది, వాళ్ళ ప్రయాసం ఏం పని చేయలేకపోతుంది. ఆ ఓడ నడిపించట్లో బహుగా కష్టపడుతున్నారు. ఎంత నడిపించాలనుకున్నా ఆ ఎదురయ్యే ఆ శోధనలు, ఆ గాలులు, తుఫాన్లను అది దాటి ముందుకు లేని పరిస్థితి వాళ్ళకి ఎదురై. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడే ఆయన 4వ జామున నీళ్ళ మించి నడుచుకుంటూ వస్తాడు. వారిని దాటిపోవాలని ఉండి అక్కడ ఆగి వాళ్ళు భూతం అనుకుని భయపడుతున్నారు. ఇవే కలవరాలు రా అంటే, నీళ్ళ మించి ఏదో ఆకారం నడుచుకుంటూ వస్తుందంటే సముద్రంలో అది జంతువో తెలియదు. ఎన్నో వస్తువులు వస్తాయి సముద్రంలో, తెలుసా? ఎక్కడెక్కడో వస్తువులు కొట్టుకొస్తాయి, ఎన్నో జంతువులు కొట్టుకొస్తాయి, రకరకాలైనవి కొట్టుకొస్తుంటా అంటే సముద్రంలో. ఇప్పుడు ఆ రాత్రే ఒకటి ఆకారం నడుచుకుంటూ వస్తుందంటే వీళ్ళకేమనిపించాలి? అది భూతం, అది దయ్యం. ఎందుకంటే దయ్యాలు కూడా ఉంటాయి. అన్ని కలవరాల మధ్యలో యేసయ్య వాళ్ళ దగ్గరికి నడుచుకుంటూ వచ్చి, భయపడకండి నేనే అన్నాడు. ఆయన ఓడలోకి వచ్చి గాలిని, అలల్ని, తుఫాన్ను గద్దించి నిమ్మలము గమ్మని ఆజ్ఞాపించినప్పుడు సముద్రం టోటల్గా నిమ్మలంగా మారి, తుఫాన్ లాగాయి, గాలి లాగాయి, కెరటాలు లాగాయి. మళ్ళీ ఓడను నెమ్మది చేసిన తర్వాత వాళ్ళు సంతోషంగా ఒడ్డుకు చేరారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ సంవత్సరం అంతా కష్టపడుకుంటూ నడిపిన మన ఓడలోకి యేసయ్య వచ్చి మనకెదురవుతున్న శోధనలు, కష్టాలు, బాధలన్నిటికీ దేవుడు ఆజ్ఞాపించి మనకు నెమ్మది ఈ సంవత్సరాంతంలో దేవుడు కలుగజేయబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. నువ్వు ఎంత కష్టపడుతూ తోలుతున్నావో నీ దోణిలోకి వచ్చి నీ కష్టాన్ని దేవుడు తొలగించి నీకు ఒక నెమ్మదిని దేవుడు ఈ సంవత్సరాంతంలో దయచేయబోతున్నాడు. మన కుటుంబాలకు దయచేయబోతున్నాడు. దేవుడు మన ఈ సంవత్సర కష్టాన్ని అంతటినీ దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. నెమ్మదినిచ్చే దేవుడు ఆయన మనకున్నాడు. మన ఓడలు అద్దరికనగా సియోనుకు వెళ్ళి చేరేంత వరకు ఆయన మనతోనే ఉండి మనల్ని నడిపిస్తాడు. ఈ సంవత్సరాంతంలోనే దేవుడు మన దూరంలోకి వచ్చి మనల్ని నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవుడి మాటలు దీవించునుగాక. మోకరించని ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చక్కగా నిలువు మోకాళ్ళ మీద ఉండి చేతులు పైకెత్తాలి.
దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. లాజరు కష్టపడినని జ్ఞాపకం చేసుకొని